అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి ఆ రాబందుల పత్రికలు ప్రతిరోజు విషపూరితమైనటువంటి వార్తలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద వీళ్ళు కక్కేటటువంటి విషం. నిజంగా ఆ రెండు శని పత్రికలు పోతే తప్ప ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత దరిద్రం వదలదు. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 427లో ఎలాంటి విషాన్ని కక్కేటటువంటి రాతలు రాసి రాక్షస ఆనందం పొందాయో ఒక్కసారి చూద్దాం. నిన్న క్యాబినెట్లో బీచ్ల్లో మద్యం అమ్మటానికి నిర్ణయించుకున్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ఎవడన్నా అంటాడా? మందు ప్రభుత్వం అని అంటారా? ఎన్టీ రామారావు గారేమో సారాకి వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు. అదేవిధంగా మద్యపాన నిషేధం ఎన్టీ రామారావు గారు చేస్తే దానికి పూర్తి విరుద్ధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గుడి పక్కన వైన్సు, బడి పక్కన వైన్సు, గుడి వైన్సు, బడి వైన్స్ పేర్లతో ఏదైతే ప్రతి ఊరుల్లో ఈరోజు వైన్ షాపులు పెట్టి దాదాపుగా 4346 వైన్ షాపులు, రాష్ట్రం మొత్తం మీద ఒక నియోజకవర్గంలో 500 నుంచి 1000కి పైగా బెల్ట్ షాపులు, అంటే దాదాపు 1,50,000 బెల్ట్ షాపులు, హైవే పక్కన వైన్ షాపులు, బెల్ట్ షాపులు, హోమ్ డెలివరీ మద్యము. ఇది కాక మొన్నటికి మనం చూస్తే కర్నూలులో బస్సు దగ్ధం అయినటువంటి దాంట్లో 2 యువకులు అర్ధరాత్రి బెల్ట్ షాపులో మద్యం కొని తాగటం వల్లే ఏదైతే ఆ ప్రమాదం జరిగి దాదాపు 19 మంది ఎంతమంది సజీవ దహనం అయితే, ఇప్పుడు బీచ్ల్లో కూడా తీసుకొని వెళ్ళి ఏదైతే సముద్రం తీరంలో బీర్లు మందులు ఏర్లై పారించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా సనాతన డ్యామ్ డిస్ట్రిక్ట్ స్టార్ని, అయ్యా మీరే కదా క్యాబినెట్లో నిన్న నిర్ణయం తీసుకుంది, ఎట్లా ఇస్తున్నారు మరి పర్మిషను? ఇప్పుడు ఆహ్లాదంగా బీచ్ల్లో ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు ఇబ్బందికరమే కదా ఇది. ఎందుకంటే మీకు గోవా తరహాలో పెడతారంట అక్కడ విశాఖపట్నం బీచ్లో, అదేవిధంగా సూర్యలంక బీచ్లో. అంతకుముందు బికినీ ఫెస్టివల్ పెట్టాలని చూశారు, ఇప్పుడేమో డైరెక్ట్గా బీర్ ఫెస్టివల్, అంటే మందేసి చిందేస్తూ సముద్రంలో దిగి ఏదైనా చేసుకోమని చెప్పి. ఇంకా బీచ్లు ఏముంటాయి, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతాయి. ఇప్పటికే ఏదైతే బీచ్ల్లో ఏదైతే కనీస పోలీస్ భద్రత కూడా లేనటువంటి పరిస్థితి, సూర్యలంక, విశాఖపట్నం లాంటి బీచ్ల్లో ఏదైతే దీనికి స్విమ్మింగ్ కని ఈతకని దిగి అనేక మంది యువకులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇంకా డైరెక్ట్గా ఇప్పుడంతా బీచ్ షేక్స్ అంటే బార్ అండ్ రెస్టారెంట్లో పెడతారు అక్కడ. సో అక్కడే తాగొచ్చు, అక్కడే తాగి అక్కడే పోగొచ్చు. సో ఏ స్థాయికి ప్రభుత్వం వెళ్ళిందో చూడండి. యాక్చువల్ గోవా లాంటి చోట్ల ఈరోజు విదేశీ పర్యాటకులు ఎందుకు రావట్లేదంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి యువకులు అక్కడ ఎక్కువ మంది మద్యం తాగి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఫారినర్స్ని అసభ్యకరంగా బిహేవ్ చేయటం, ఫోటోలు తీయటం, ఇలాంటివి చేయటం వల్ల గోవాకి విదేశీ పర్యాటకులు తగ్గారు. ఈరోజు మీరు విశాఖపట్నం లాంటి బీచ్ల్లో లేదంటే సూర్యలంక లాంటి చోట ఈ వాతావరణాన్ని తీసుకొని వస్తే ఇంకేమవుతుంది? ఇంకెందుకు నాకు తెలిసి క్యాసినో కూడా పెట్టేయండి విజయవాడ కృష్ణానదిలో క్యాసినో, ఏడైతే ఇప్పుడు బీచ్ ఫెస్టివల్, బికినీ ఫెస్టివల్, క్యాసినో ఫెస్టివల్. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రం? నాకు అర్థం కావట్లా. ఇది మంచి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కాదు, మద్యం ఏరులై పారిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశానికి దాంట్లో కొన్ని రాష్ట్రానికి నాశనం చేసేటటువంటి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగినా ఒకటైతే కామన్గా చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి ఏదైతే 1000 రూపాయల లీజుకి ఎకరాల భూములు ఇచ్చేటటువంటి కార్యక్రమం అయితే ఒకటి కామన్గా జరిగిద్ది. ఇదైతే ప్రధాంటం. లేదు అని అంటే 99 పైసలకి ఉల్ఫాగాలకో, వర్షాగాలకో, లుల్లుగాలకో, తెలుగుదేశం పార్టీ బినామీలకో ఇచ్చేటటువంటి కార్యక్రమం కన్నా ఇంకోటన్నా గ్యారెంటీ జరిగింది. వీటిలో కామన్ అనమాట. సో అట్లానే నిన్న కూడా చూస్తే అదే తెలుగుదేశం పార్టీకి అనకాపల్లి మండలం కొత్తూరులో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని 66 ఏళ్లకు లీజుకి కేవలం 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి చెల్లించేటట్టు ఇచ్చారు. అలానే కాకినాడ అర్బన్ మండలం 1వ వార్డులో టౌన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఎకరం 45 సెంట్లు టౌన్లో 1వ వార్డులో 66 ఏళ్ల లీజు పద్ధతిలో ఎకరానికి సంవత్సరానికి 1000 రూపాయలు చెల్లించేలాగా ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే రైట్ రాయల్గా ఏదైతే ఆఫీసులు కట్టుకుంటా ఉంటే వాటిని వెళ్ళి ధ్వంసం చేసి, అమ్మో ఏంటి ప్యాలెస్లా కట్టుకుంటున్నారని చెప్పి ఏదైతే నానా యాగీ చేసినటువంటి ఈ గాలి బ్యాచ్ని అడుగుతా ఉన్నా. మరి మీరు 1000 రూపాయలకి ఎందుకు ప్రభుత్వం దగ్గర తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు మరి 1000 రూపాయలు కాదు కదా, అక్కడ ఆక్షన్ వేసి ఆక్షన్లో పాడుకొని తీసుకోవాలి కదా. సో మరి దీనికి ఏం సమాధానం చెప్తారో ఒకసారి అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళని. రెండో అంశం వచ్చేటప్పటికి విశాఖపట్నం గ్రామీణ మండలం మధురవాడలో 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని పర్యాటక అభివృద్ధి శాఖ అంటే టూరిజం డిపార్ట్మెంట్కి అప్పగించాలని నిర్ణయించారంట. వాళ్ళు వేరే వాళ్ళకి లీజుకి ఇవ్వడానికి అనుమతి ఇచ్చారంట.
అంటే దీన్ని కూడా 99 పైసలకో లేదంటే 100 రూపాయలకో ఏదైతే మధురవాడలో కాస్ట్లీ భూముల్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇంకొక వైపు. రెండోది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజయాలపై 3 బహిరంగ సభలు పెడతారంట. ఏం సాధించారని బహిరంగ సభలు పెడతారు? సిగ్గన్నా ఉందా? సిగ్గుందా? మీ 3 పార్టీల కూటమికి సిగ్గు శరం కొద్దిగన్నా ఉందా? 2 సంవత్సరాల మీ జంగిల్ రాజు పరిపాలన మీద బహిరంగ సభలు పెడతారా? ఆడబిడ్డలను మోసం చేసినందుకు బహిరంగ సభలు పెడతారా? 3.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు 2 సంవత్సరాల్లో చేశామని చెప్పి బహిరంగ సభలు పెడతారా? మళ్ళీ డబ్బులు తగలేసేటటువంటి కార్యక్రమం. ఒక్కళ్ళకు కూడా నెలకు 1500 ఇవ్వలేదని చెప్పి ఆడబిడ్డ నిధికి బహిరంగ సభ పెడతారా? చెప్పండి. బహిరంగ సభ పెట్టి ఒక్కళ్ళకు కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని చెప్పి బహిరంగ సభ పెట్టి చెప్పండి. సిగ్గు శరం లేకుండా తిరుపతిను, అమరావతి, విశాఖపట్నంలో 3 బహిరంగ సభలు పెడతారంట. ఒక దాంట్లోనేమో తిరుపతిలోనేమో సంక్షేమంపై చేస్తారంట. ఏం మీ బంద్ ఇచ్చారండి సంక్షేమం మీరు చేయడానికి మీటింగ్ పెట్టి? మళ్ళీ తర్వాత ఏమో పాలనాభివృద్ధి మీద, పాలనా సంస్కరణల మీద 12వ తారీఖు ఎక్కడ పెడతారు? అమరావతిలో పెడతారంట. అభివృద్ధి కార్యక్రమాలపై 15 విశాఖపట్నంలో పెడతారంట. చెప్పండి. డేటా సెంటర్లకి ఉచితంగా 20,000 కోట్లు 30,000 కోట్లు రాయితీలు ఇచ్చేస్తున్నాం. ఓ 200 ఉద్యోగాలకు 20,000 కోట్లు రాయితీ, 1000 ఉద్యోగాలకు 1,00,000 కోట్లు రాయితీలు ఇస్తున్నాం అని చెప్పండి. ఒక్కటంటే ఒక బిల్డింగ్ అట్లా జగన్ గారు కట్టినటువంటి ఆ రిషికొండ బిల్డింగ్ని ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా వాడుకోవట్లా, దాన్ని అక్కడ పాడుపెట్టారు. ఏమని పెడతారు బహిరంగ సభలో? సిగ్గా కొద్దిగా మీకు ఎగ్గా. ఇంకోటి, క్యాబినెట్ మీటింగ్లో డిఎస్సిపై దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళపై క్రిమినల్ చర్యలు చేపడతారంట. అంటే డిఎస్సి అభ్యర్థులు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపడతావా? ఆ ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ కేసులు పెడతారా? నీకు దమ్ముంటే మీరు కానీ అవినీతి అక్రమాలకు డిఎస్సి పాల్పడకపోతే సిబిఐ విచారణ ఎందుకు ఇట్లా? అంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారంటేనే ఇక్కడే మీరు తప్పు చేశారని అర్థమవుతుంది. ఎస్, మేము ఏ ఎంక్వైరీ కావాలంటే ఎంక్వైరీ చేస్తాం, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తాం, లేదు సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపిద్దాం, లేదు సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాం అని ఎందుకంటల్లా? అంటే డిఎస్సి పోస్టులు అమ్ముకున్నారు కాబట్టి మళ్ళీ బరాబర్ మాట్లాడతాం. క్రిమినల్ కేసులు కాకపోతే మీరు ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకోండి, మీ కేసులకి ఇక్కడ ఎవడో భయపట్ల. డిఎస్సిని మోసం చేశారు. 3.5 లక్షల మంది అభ్యర్థుల కుటుంబాలని నడి రోడ్డు మీద పడేశారు ఈరోజు మీరు. ఇది మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి. పెట్టండి కేసు. మీ ఉడతూపులకి ఎవడన్నా భయపడతాడా? ఇది క్యాబినెట్లో సంబంధించినటువంటి అంశం. ఏటా 125 పని దినాలు జూలై 1 నుంచి విబీజీ రామ్జీ. ఏంటిదంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని, అంటే నరేగా స్కీమ్ని పేరు మార్చారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు జీవనోపాధి కల్పించేటటువంటి ఈ పథకం పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్, అంటే విబీజీ రామ్జీ చట్టం అని కొత్తది తీసుకొని వచ్చారు. ఈ పాత చట్టంలో ప్రకారం అయితే 100% కేంద్రమే నిలిచిద్ది. ఇప్పుడు ఈ కొత్త చట్టం తీసుకురావటం వల్ల ఏదైతే కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలి. అంటే 4,000 కోట్లు దీనివల్ల లాసు. దీన్ని పెద్ద హెడ్డింగ్ పెట్టి ఏటా 125 పని దినాలను చేస్తారు. 4,000 కోట్లు రాష్ట్రానికి బొక్కబడుతున్నట్టు సంగతి చెప్పట్లా. ఇది నిన్న క్యాబినెట్లో జరిగినటువంటి దాంట్లో. ఇంకా కీలకం నిన్న చూస్తే క్యాబినెట్లో హైకోర్టుకు సంబంధించి 540 కోట్లు హైకోర్టు ఎలివేషన్స్ ఇవ్వటానికంట. ఓ పక్క ఆంధ్రప్రదేశ్లో సచివాలయం ఉంది, కానీ మళ్ళీ కొత్త సచివాలయం కడతారంట 10,000 కోట్లు పెట్టి. ఇప్పటికి 10,000 కోట్లు, అది ఇంకెంతకెళ్ళిద్దో తెలియదు. దాంట్లో అద్దాలు బిగిస్తానికే దాదాపుగా 2,000 కోట్లు ప్లస్ ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ కలిపితే 3,000 కోట్లు. ఆల్రెడీ అసెంబ్లీ ఉంది, మళ్ళీ కొత్త అసెంబ్లీకి 2,000 కోట్లు. ఆల్రెడీ హైకోర్టు ఉంది, కొత్త హైకోర్టుకి 2,000 కోట్లు. అంటే ఆల్రెడీ ఉన్న అసెంబ్లీ సచివాలయం హైకోర్టుని మళ్ళీ కడతానికి 14,000 కోట్లు. ఇప్పుడు హైకోర్టులో ఓన్లీ సుందరీకరణకంట, ఎలివేషన్స్ ఇవ్వడానికి 540 కోట్లు అంట, లగ్జరీ కోసం 540 కోట్లు. ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది కదా, 13 లక్షల చదరపు అడుగుల్లో మెడికల్ కాలేజీ, హాస్పిటల్, హాస్టల్ బిల్డింగ్స్ అన్నీ కలిపితే 500 కోట్లు. ఇక్కడ ఓన్లీ హైకోర్టుకి ఎలివేషన్స్ ఇవ్వడానికి, హైకోర్టు బిల్డింగ్ ఎలివేషన్స్ కోసం 540 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. అలానే ఐఏఎస్ భవనాలకు సంబంధించిన ఎలివేషన్స్కి 94.9 కోట్లు. మళ్ళీ పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువకి 5వ ప్యాకేజ్ పనుల విలువ రెట్టింపు చేసేందుకు ఆమోదం అంట. ఎంత? అంతకుముందు 356 కోట్లకి గతంలో కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఇప్పుడు 796 కోట్లకి, అంటే దాదాపుగా 450 కోట్లు ఎక్సెస్ వేసి ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఎంత అవినీతి జరుగుతుంది, ఏ విధంగా డబ్బులను దోచేసుకుంటున్నారనడానికి ఇవి మనకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇది ఈ ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత దరిద్రం. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతే అప్పుడు రాష్ట్రం బాగుంటుంది. లేదా ఎంత అడ్డగోలు దోపిడీ, ఏ ప్రభుత్వంలో ఎప్పుడు జరగనంత దోపిడీ. ఈ క్యాబినెట్ మీటింగ్లో గౌరవ పవన్ కళ్యాణ్ గారు
ఆయన వచ్చి వెన్ను నొప్పి వచ్చిందని వెళ్ళిపోయాడు. వెన్ను నొప్పి వస్తే ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఎట్లా ఇచ్చావు? క్యాబినెట్ మీటింగ్లో వెళ్ళిపోతావు, ఏదైతే ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇస్తావు, మళ్ళీ సాయంత్రం వచ్చి చంద్రబాబు నువ్వు ఆ బీజేపీ మాధవ్ కూర్చొని సమావేశం అవుతారు రాజ్యసభ సీట్ల గురించి. రాజ్యసభ సీట్ల గురించి డిస్కషన్ వచ్చేటప్పుడు వెన్నునొప్పి రాదు, ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు వెన్నునొప్పి రాలా, క్యాబినెట్ మీటింగ్లో మాత్రం వెన్నునొప్పి వచ్చింది. ఎవరిని మీరు ఇది చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలకు సంబంధించిన డిస్కషన్స్ అప్పుడు అసలు మీరు ఉండరు. ఓ పక్క ఇంత దారుణాలు, ఇంత దరిద్రం జరుగుతూ ఉంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తే మనకు అర్థమవుతుంది. ఈనాడు అనేటటువంటిది దినపత్రిక కాదు, అది చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా లత్కోరు పనులు చేసేటటువంటి ఆ కిరణ్ నడుపుతున్నటువంటి డాష్ పత్రిక అని చెప్పి మరోసారి నిరూపించుకున్నాడు. ఏ లత్కోరు పైన చంద్రబాబు నాయుడు కోసం చేయటానికి సిద్ధమని కిరణ్ మరొకసారి ప్రూవ్ చేస్తూ, మద్యం కుంభకోణం కేసులో త్వరలో జగన్కు ఈడీ నోటీసులు, ఇప్పటికే ఆయన సన్నిహితులను విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఆ వివరాల ఆధారంగా వైకాపా అధినేత విచారణ, అంతిమ లబ్ధిదారుని తేల్చే దిశగా చర్యలు అంటూ బ్యానర్ ఐటెం పెట్టింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి మద్యం కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి ఒక తప్పుడు కేసు ఏదైతే రిజిస్టర్ చేసి దాని మీద 2 సంవత్సరాలుగా వీళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన కేసులో ఏదైతే వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసులో A1తో సహా అందరికీ A1గా పెట్టినటువంటి వ్యక్తులతో సహా అందరూ ఈరోజు బెయిల్ మీద బయట ఉంటే, ఇప్పుడు జగన్ గారికంట ఈడీ నోటీసులు అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. ఎందుకు ఈరోజు ఈ హెడ్డింగ్ పెట్టారంటే, నిన్న జూన్ 4వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రహణం పట్టినటువంటి రోజు. 2024 జూన్ 4న చంద్రగ్రహణం అనేటటువంటి గ్రహణం పట్టి వేధిస్తూ ఉంది. ఈ వేధించేటటువంటి ఈ రాక్షస పరిపాలనకి 2 సంవత్సరాలైంది. రాక్షస పరిపాలన స్టార్ట్ అయ్యి ఈ 2 సంవత్సరాల రాక్షస విధ్వంసకర అవినీతి అరాచక వెన్నుపోటు పరిపాలనకు వ్యతిరేకంగా జూన్ 4 నుంచి 12వ తారీఖు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలందరినీ కలుపుకొని ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తుంది. కాబట్టి నిన్న పెద్ద ఎత్తున నియోజకవర్గ కేంద్రాలు, అదేవిధంగా ఏదైతే మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిన్న నిరసనలు వ్యక్తమయ్యి ఈ రాక్షస పరిపాలనని అంతమొందించాలని చెప్పి, ఈ ప్రభుత్వానికి శాశ్వతంగా పాడగట్టాలని చెప్పి ప్రజలు నిర్ణయించారు. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇలాంటి వార్త రాయాలి. అదిగోండి కేసు, అదిగోండి విచారణ, అదిగోండి సిట్టు, ఇదిగోండి ఈడీ, అదిగోండి సిట్టు, అదిగోండి నోటీసులు, ఇదిగోండి విచారణ, అదిగోండి కేసు, ఇదిగోండి అరెస్టు. ఇలా ఏదైతే టాపిక్ డైవర్ట్ చేస్తూ ప్రజలని ఏదైతే డైవర్ట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు డిఎస్సిలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, అది డగా డిఎస్సి అని చెప్పి అక్కడ అభ్యర్థులందరూ ఈరోజు రోడ్లు ఎక్కిన పరిస్థితి. అమరావతిలో బలవంతంగా భూములు లాక్కుంటున్నారని చెప్పి రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి పరిస్థితి. ఓ పక్క చూస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ యజమానులు వచ్చి ఆరోగ్యశ్రీ ఇక్కడ ఏదైతే ప్రభుత్వం బకాయిలు పెట్టిందని చెప్పి వాళ్ళు ఈరోజు వచ్చి జగన్ గారిని కలిసినటువంటి పరిస్థితి. విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ అనట్లేదని చెప్పి జగన్ గారిని కలిసినటువంటి పరిస్థితి. ఇలా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి ప్రతి వర్గం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నారు. కాబట్టి డైవర్ట్ చేయడానికి ఇదిగోండి అదేదో సిట్టు తేల్చింది, ఇదిగోండి ఈడీ వస్తుంది, ఈడీ కాకపోతే బోడీని రమ్మను, ఏమైచ్చిద్ది? ఈడీని కాకపోతే బోడీని రమ్మనయ్యా, ఈడేమవ్వదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు మీకు మీ పత్రికల వడతూపుళ్ళకి ఇక్కడ ఎవడో కూడా ఇది లేదు. 16 నెలలు జైలుకి పంపితే చిరునవ్వుతో బయటకు వచ్చి ఏం చేస్తారో రండి అని చెప్పి ఒక్కడే నిలబడ్డాడు. అది మగాడి లక్షణం, అది నాయకుడి లక్షణం. నీలాగా కేసులు పెడితే, లేదంటే నీలా నువ్వు అరెస్ట్ అయితే నాకు అక్కడ నొప్పి వచ్చింది, అదేదో పిల్లోతో ఏదో రోగం వచ్చింది, 15 ఏళ్ళుగా ఆ రోగంతో నేనున్నా, అంబులెన్స్ ఉండాలి నా పక్కన, ఒక కన్ను కనపట్టలేదు, ఇవాళ పోతా రేపు పోతా, మీరు బెయిల్ అవ్వకపోతే ఇవాళ చచ్చిపోయేటట్టున్నా అని చెప్పి ఏం బెయిల్ అడగల జగన్ గారు ఏదైతే రైట్ ట్రయల్గా బెయిల్ తెచ్చుకున్నారు. నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని బెయిల్ తెచ్చుకోవాలా. 16 నెలలు మీరు జైల్లో పెడితేనే. సో మీ ఉడతూపులకో, మీ నోటీసులకో, మీ కేసులకో, మీ అరెస్టులకో ఇక్కడ భయపడటానికి ఏమన్నా లోకేష్ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా? ఇల్లు అమిత్ షా కాలు పట్టుకొని బెయిల్ తెచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉంది. సో మీరు ఎన్ని రకాల వార్తలు రాసినా, ఎన్ని రకాలుగా కేసులు పెట్టి ఒకవేళ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా సింగిల్గానే వస్తాడు, మిమ్మల్ని అందరినీ మింగిల్ చేస్తాడన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఆ 2 దినపత్రికలకి, ఈ కూటమి నాయకులకి. 2 సంవత్సరాల మీ పరిపాలనకి
పాడగడతా ఉన్నారు కాబట్టి ప్రజలు ఇలాంటి పాడగట్టేటటువంటి వార్తలు రాసి రాక్షస ఆనందాన్ని పొందుతున్నాయని మాత్రం అర్థమవుతా ఉంది. బెంగుళూరుకు జగన్ అంటూ ఏదైతే హెడ్డింగ్ పెట్టి వార్త రాశారు, మరి నేను అడుగుతా ఉన్న సూటిగా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు పొద్దునెళ్ళి సాయంత్రం వస్తుంటేనో, పవన్ కళ్యాణ్ పొద్దునెళ్ళి సాయంత్రం వస్తుంటేనో, పొద్దున మాదాపూర్లో బయలుదేరాడు మళ్ళీ మాదాపూర్కి రీచ్ అయ్యాడని ఎందుకు రాయో? అంటే జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ ఏమి ప్రజలకేం తెలియంది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత నివాసం తాడేపల్లి, ఆయన బిజినెస్ వ్యవహారాలు ఇంకో దాని మీద ఏదైతే బెంగళూరు వెళ్ళి వస్తూ ఉన్నారు. వెళ్ళి వస్తున్న దాన్ని ఇదిగోండి మాజీ ముఖ్యమంత్రి జగన్ గురువారం బెంగళూరుకు వెళ్ళారు. సోమవారం రాత్రి బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన ఆయన మంగళవారం అమరావతి ప్రాంతానికి చెందిన కొందరు రైతులతో, బుధవారం కొందరు డిఎస్సీ అభ్యర్థులతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశాలు నిర్వహించి మళ్ళీ గురువారం తిరిగి బెంగళూరుకు బయలుదేరారు. మరి ఇదే వార్త రాయాలి కదా. పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడు, లోకేష్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నాడని నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కటమే ఈనాడు పత్రిక లక్ష్యమని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. మీరు నవ్వు ఆపుకోవద్దు, నవ్వేసేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తే ఇలానే ఉంటాయి. దేశభక్తి ఉన్న యువ నాయకుల్ని తయారు చేస్తాడంట. ముందు నీకు ఉండాలి కదా. ఓ రోజు కులం, ఓ రోజు మతం, ఇంకో రోజు ప్రాంతం, విద్వేషాలు రెచ్చగొట్టడం, ఒక్కొక్క నా డాషుల్ని సంపేత్త పాతేత్త, అరిచేతుల్లో గీతల గీత, మా ఏది మటన్ షాపు మస్తా నరికినట్టుగా కైమా చేసి పడేస్తా. నువ్వేంది దేశభక్తి గల యువ నాయకులను తయారు చేసేది? చంద్రబాబు దేశభక్తి అంటే తెలుగుదేశం భక్తే, మామూలు భారతదేశ భక్తే? అది ఇదే సమాధానం చెప్పాల్సింది. ఎందుకంటే తెలుగుదేశానికి బానిసత్వం చేసేటటువంటి యువ నాయకులను తయారు చేస్తాడంట. ఈయన చేసే బానిసత్వం సరిపోవట్ల. ఇక్కడ చూడండి, వారసత్వ రాజకీయాలు, కులము, విభజన, ప్రాంతీయ రాజకీయాలతో జంజీ విసిగిపోయింది, వాస్తవమే. కానీ మీరు చేస్తుంది ఏంది? ఈరోజు మీ వారసత్వమే కదా. మీరు నాగబాబుకి ఏ హోదా ఉందని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చారు మీ కుటుంబంలో? చెప్పండి సమాధానం దానికి. కులము, విభజన, ప్రాంతీయ రాజకీయాలు నువ్వు లెగిస్తే చేసే ఈ మూడే కదా. కులము, మతము, ప్రాంతీయ రాజకీయాలు తప్ప నువ్వేం చేస్తావు? ఓ రోజేమో మీకు ఆంధ్ర వాళ్ళకి పౌరుషం లేదు, మీకు సిగ్గురాదని వాళ్ళని తిడతావు. నువ్వు తెలంగాణలో కూర్చొని సిగ్గా నీకు శరమా? నిజాయితీ, నిబద్ధత, దేశభక్తి ఉన్న యువ డైనమిక్ నాయకులు తయారు చేయడానికి కృషి చేస్తున్నా అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అసలు నీలో లేని క్వాలిటీస్ అన్నీ నువ్వు వాళ్ళని తయారు చేస్తానంటే, నాకు తెలిసి దేశభక్తి అంటే ఈ దృష్టిలో భారతదేశం మీద భక్తి కాదు, తెలుగుదేశం మీద భక్తి. తెలుగుదేశంకి ఊడికం చేసేటటువంటి యువకుల్ని తయారు చేస్తాడంట. ఇది ఆల్రెడీ నమ్మి మోసపోయినారు, మళ్ళీ నమ్మితే నట్టేట మునుగుతారు. అదే సినిమాలో మేస్త్రి అనే సినిమా అనుకుంటా, దాసరి నారాయణరావు గారు, నాగమల్లి దారిలో ఆగమైపోకు తంబి ఆగమైపోకు అనే ఓ పాట ఉంటుంది, ఖచ్చితంగా అందరూ వినాల్సినటువంటి పాట. ఆ పాటలో సినిమా కటౌట్లు కట్టబోయి కరెంటు షాకు తగిలి చనిపోతే ఆ కుటుంబాలకు దిక్కెవరు? సో ఇట్లాంటివన్నీ ఈ పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే జీవితం సర్వనాశనం అయింది. పవన్ కళ్యాణ్ మాత్రం విదేశాల్లో ఆస్తులు కొనుక్కొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో దయచేసి నమ్మి మరోసారి మోసపోవద్దని మాత్రం చెప్తా ఉన్నా. దేవుడు భూముల దోపిడీ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 400 కోట్ల రూపాయల విలువైన 1000 ఎకరాలు హాంఫట్. నందిగామలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి చెందిన 208 కోట్ల విలువ చేసే సుమారు 700 ఎకరాలు హాంఫట్, సుమారు 40 కోట్లు విలువ చేసే విజయవాడ అన్నదాన సమాజానికి చెందిన కైకలూరులోని 150 ఎకరాలు హాంఫట్, జిల్లాలోని పెద్ద ఆలయాలతో పాటు దుర్గగుడి దత్తత దేవస్థానాలకు చెందిన మరో 150 కోట్లు విలువ చేసే భూములు హాంఫట్. ఇది కృష్ణా జిల్లా ఎడిషన్లో, ఎన్టీఆర్ జిల్లా ఎడిషన్లో వచ్చినటువంటి వార్త ఆంధ్రజ్యోతిలో. యాక్చువల్ ఇది మెయిన్ పేపర్లో వేయాల్సినటువంటి వార్త. తెలిస్తే అందరికీ తెలిసిపోయింది కదా ఏ విధంగా వీళ్ళు దేవుడి భూములు స్వాహా చేసేస్తున్నారని. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవాలయాల భూములు కబ్జాలకు అంతు లేకుండా పోయింది. దశాబ్దన్నర కాలంగా క్రమక్రమంగా దేవుడి భూములు కనుమరుగవుతూ ఉన్నాయి, ప్రైవేటు వ్యక్తులు పరమవుతూ ఉన్నాయి. కానీ గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్టర్ చేసేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు దారుణంగా తయారైంది. ఇలా ఒకటేమిటి, దేవుడి భూములను కూడా మిగల్చకుండా దోచుకుంటున్న రాక్షసులు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అవినీతి అవతారాలు ఎత్తారని చెప్పి వార్త రాసి ఇది రాశారు. మరి ఇప్పుడు సనాతని డ్యామ్ డుషుమ్ స్టార్ అయినటువంటి డుషుమ్ కళ్యాణ్ గారు, మరి దేవాదాయ శాఖ భూములయ్యా, ఇప్పుడు దుర్గగుడి మెట్లు కడుగుతావా, లేదంటే మెట్ల దగ్గర పొర్లు దండాలు పెడతావా, లేదంటే ఇంకేమన్నా మెట్ల దగ్గర మెట్ల నుంచి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దొర్లుకుంటా మెట్లు ఎక్కుతావా? మరి నువ్వు సనాతన డ్యామ్ డుషుక్కు కదా. మరి ఈ దేవాలయ భూముల్ని కబ్జా చేస్తాంటే ఎక్కడున్నావు? మాదాపూర్లో పడుకున్నావా? సమాధానం చెప్పాలి కదా. దేవాదాయ శాఖ మంత్రి అంటే ఉన్నాడో తెలియదు, ఆ నెల్లూరు జిల్లాలో ఆడో నిద్రపోతూ ఉంటాడు.
ఆనం రామనారాయణ రెడ్డి ఏదో ఉంది ఆయన పేరు. సో దేవాలయాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నా నోరెత్తరు, దేవాలయాల భూములు కబ్జా చేస్తున్నా నోరెత్తరు, అన్యమత ప్రచారాలు జరుగుతున్నా నోరెత్తరు. మనమేమో సనాతన డుషుకుమ్ము స్టారు. ఇదండి అసలు సంగతి.